హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిటీ మార్. నేను మీ యాంకర్ రచన. సో ఈ రోజైతే ఒక గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి చాలామంది సినిమా పిచ్చితో అయితే ఫ్యామిలీ అమ్మ నాన్న మాట్లాడకపోవడము ఇట్లాంటివి ఆ పక్కన పెట్టి నాకు ప్యాషన్ మీద ఇంపార్టెంట్ అని చాలామంది అనుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. అలాగే రీసెంట్గా పుష్ప మూవీ అయితే రిలీజ్ అయింది. మరి ఆ మూవీలో లాస్ట్కి అల్లు అర్జున్ వేసిన గెటప్ చాలామంది వేశారు. సో వేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో చాలా ఒక మిలియన్ల రీచ్ కూడా రావడం జరిగింది. సో చాలా ట్రెండ్ కూడా సెట్ చేయడం జరిగింది. సో ఎవరో కాదు, లక్కీ. సో వరంగల్ లక్కీని అయితే తీసుకురావడం జరిగింది. సో చాలా విషయాలు తెలుసుకున్న ప్రయత్నం కూడా చేద్దాం. సో హాయ్ లక్కీ. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నానండి. బాగున్నావు? డల్ కనిపిస్తున్నావు? లేదు, హ్యాపీనెస్ కనబడుతుంది. హ్యాపీనెస్ కనిపిస్తుందా? ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు ఫస్ట్? అంటే నాకు 4 years నుంచి ఇష్టం యాక్టింగ్ అని. రీల్స్ అని కాదు, యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే, రీల్స్ తో స్టార్ట్ చేసావు? రీల్స్ తోటి స్టార్ట్ చేసాను. ఓకే, అంత యాక్టింగ్ మీద ఎందుకు అంత పిచ్చి? అంటే స్టడీ మీద అంత ఎఫెక్ట్ పెట్టలేకపోయినా. అంటే బిగ్ బాస్లో అఖిల్ సార్థక్ ఉంటాడు కదా, ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నా. ఆయన మొన్న వచ్చిండు కదా? అవును, అప్పటి నుంచి అంటే పిచ్చి యాక్టింగ్ అంటే పిచ్చి. మీరు పిచ్చి అని అడిగారు కదా, అప్పటి నుంచి పిచ్చి ముదిరింది అది. అంతే. అప్పటి వరకు ఏదో ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఒక 5-6 members కలిసి చేస్తున్నారు కదా, గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయినా రీల్స్ చేసుకుంటా. ఇక అది ఎప్పుడైతే బిగ్ బాస్లో అఖిల్ సార్థక్ అది ఒకసారి చూసినందుకు ఎందుకో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించి అట్లనే నేను చేసుకుంటా నాకు వ్యూస్ వస్తుంటే, ఫాలోవర్స్ వస్తుంటే, నేను ఎందుకు చేయొద్దు యాక్టింగ్ అనేది నా బాడీలో మొత్తం అవన్నీ ప్రతి ఒక్కటి నవరసాలు అంటారు కదా, అట్లా నిండిపోయినాయి. అవి అన్ని మిక్స్ చేసినావు, మిక్స్ వేసి జ్యూస్ పట్టేసినావు. అంతే. ఓకే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ ఎప్పుడు చేసావు? 2019లో. సో ఎప్పుడు ఫస్ట్ వీడియో నీది ఎంత పోయింది? 300K 300 పోయింది. ఎక్కువ పాపులర్ తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఫస్ట్ అప్పుడు 300 తర్వాత ఏదో ఒకటి మనకి రీచ్ వస్తుంది కదా. సో ఆ వీడియో 1K వ్యూస్ వచ్చినాయి. 1K వ్యూస్ వచ్చినాయి. సో అప్పుడు కొంచెం తక్కువ వచ్చింది కదా. సో నేను ఇన్స్టా రీల్స్ లో ఫేమస్ అవుతాను అనుకున్నావా? నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే నేను 50, 100, 200, 300 ఇవి వ్యూస్ పెరుగుతున్న కొద్దీ నేను చేయాలన్న నాలో అది ఇంకా పెరుగుతూ వస్తుంది. ఓకే, యాక్టింగ్ అనే పిచ్చి అఖిల్ సార్థక్ ఆయన చూసిన తర్వాత పిచ్చి పెరిగేసింది. ఓకే, అంటే ఎందుకు ఆయన పిచ్చా లేకపోతే యాక్టింగ్ పైన పిచ్చా? ఈ రెండు. ఆయన పైన కూడా పిచ్చా? పిచ్చి అంటే పిచ్చి కాదు, యాక్టింగ్ అంటే ఆయన చూస్తూ నేర్చుకున్నా అన్నట్టు. ఓకే, ఎందుకు ఒకరిని చూసి నేర్చుకోవాలి? ఒకటి చెప్పు. అంటే ఇప్పుడు నీ టాలెంట్ నీకే ఉంటది. అవును, నా టాలెంట్. సో మరి ఆయన చూసి ఎందుకు నేర్చుకోవాలి మనం? అంటే ఇప్పుడు మీరు జెన్యున్ చెప్పమని జెన్యున్ చెప్పిన అంతే. అదే అంటున్నా. ఇప్పుడు నీదేందో నీకు తెలుసు, ఓకే, నాదేందో నాకు తెలుసు. సో మనం ఎలా ఎదగాలి, ఏం చేస్తే మనం పైకి ఎదుగుతాము అని మన ప్యాషన్ మనకు సపరేట్గా ఉంటుంది. ఒక ట్రెండ్ సెట్ చేయాలని ఉంటుంది. సో రీసెంట్గా పుష్పాది నువ్వు ఒక ట్రెండ్ సెట్ చేసావు కదా. సో అది నీ వల్లే జరిగింది. సో అఖిల్ వల్ల ఏం జరగలేదు అక్కడ, ఓకేనా? ఆయన ఏమి గెటప్ వేయలేదు కదా, నువ్వే గెటప్ వేసావు. సో ఎందుకు ఆయనని చూసి నేర్చుకోవాలని అనుకున్నావు అని అడుగుతున్నా. అట్లా అంటే అప్పుడు ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు బిగ్ బాస్ చూసేది, దాంట్లో కంటెస్టెంట్ నచ్చింది. అఖిల్ నచ్చిండా? అఖిల్ నచ్చిండు. ఓకే, ఇంకెవరు నచ్చలే అప్పుడు? సోహెల్. అఖిలేనా? ఇప్పటికి అఖిల్ అంటే ఇష్టమా? అఖిల్ అంటే ఇష్టం. సో ఎప్పుడైనా మాట్లాడినా అఖిల్తో? మాట్లాడినా, ఇంటికి కూడా వెళ్ళినా, నా ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఏమన్నాడు మరి? ఏమంటాడు అంటే నార్మల్ గా మాట్లాడినప్పుడు కలిసినప్పుడు బాగానే మాట్లాడుతాడు. పక్కన కూర్చొని అన్నయ్యతో మేము లంచ్ కూడా చేసినాం. నాకు తెలిసి అఖిల్ ని చూస్తే చాలా ఏంటిది పొగరుగా కనిపిస్తాడు. అట్లేం ఉండదు, అసలు ఉండదు. పొగరు ఏమి ఉండదు. అవునా? ఓకే, అన్నయ్యతో కూర్చొని ఇంట్లో కూర్చొని లంచ్ కూడా చేసినాం. ఓకే, మా అన్నయ్య బర్త్డేకి. ఎందుకు అని అంటే నీకు అఖిల్ అంటే ఇష్టం కాబట్టి అట్లా చేసిండేమో. బయట నార్మల్ నేను ఒక్కనే తినలేదు కదా, ఇంతమంది కనంటే ఒక 30-40 members అన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని తిన్నాం. ఓకే, చాలా మంచి పర్సన్. మంచి పర్సన్. ఓకే, మరి అల్లు అర్జున్ అంటే ఇష్టమా? హీరోస్ ఎవరు ఇష్టం? అల్లు అర్జున్ అంటే ఇష్టం. అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో అఖిల్ తర్వాత అల్లు అర్జున్ అంటే ఇష్టమా లేకపోతే ముందే అల్లు అర్జున్ ఇష్టమా? ముందు నుంచే ఉండే. అంటే నేను ఎవరిని చూస్తూ పెరిగినా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే యాక్టింగ్ విషయంలో అల్లు అర్జున్ అంటే పిచ్చే, నేను కాదంటలేను. అంటే యాక్టింగ్ విషయానికి వస్తే అంటే ఈ అన్నయ్య అఖిల్ అన్నయ్య చూసుకుంటా చేయాలన్నట్టు చేసిన. ఓకే, ఎందుకు అల్లు అర్జున్ అంటే పిచ్చి? ఎందుకు పిచ్చి ఉండే చెప్పు అల్లు అర్జున్ అంటే నార్మల్ గా హీరోకి అంతగా ఇప్పుడు నార్మల్ గా రీసెంట్ గా మన ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో వాళ్ళు చనిపోయింది ఒక అమ్మాయి. అవునవును. సో ఆ టైంలో కూడా చాలా మంది క్రౌడ్ వల్లే, ఆ పిచ్చి వల్లే ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు? దానిపైన అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన టైం వేరు, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన టైం వేరు. అప్రాక్స్ 1 hour డిఫరెన్స్ ఉంటుంది.
మీరు అక్కడే ఉన్నారా? నేను అక్కడ లేను. అంటే తెలిసింది అది బయటకు వచ్చిన తర్వాత టాక్, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా నెగిటివిటీ తర్వాత బయటకు వచ్చింది. అంటే డిపార్ట్మెంట్ అనేది కనీసం వాళ్ళ మినిమం టైం కూడా చూసుకోలేకపోయారు. ఇప్పుడు తప్పు ఎవరిది అంటారు? తప్పు ఎవరిదని కాదు, అది చూసుకోలేకపోయారు అని చెప్తున్నా అంతే. తప్పు అల్లు అర్జున్ అంటలేను, డిపార్ట్మెంట్ అంటలేను, ఫ్యాన్స్ అంటలేను. ఇప్పుడు ఫ్యాన్సే చేయలేదు కదా తప్పు. ఎందుకంటే ఇప్పుడు పుష్కరాలప్పుడు అయితే సమ్మక సారక జాతరలలో తొక్కేసినట్టు అయితే చనిపోతారు. ఎవరైనా పొలిటీషియన్ ఒక వరంగల్కి వస్తున్నారన్న, హైదరాబాద్కి వస్తున్నారన్న ఎంతో మంది ఏమో అవుతాయి. చనిపోకపోయినా ఏదో దెబ్బలు తాకితే ఏదో ఒకటి అవుతుంది, మెడికల్ అవుతారు. అప్పుడు కూడా మరి ఏం పట్టించుకోలేదు కదా. తను అక్కడే చనిపోయింది కదా, మరి తను అక్కడే అప్పటిదప్పుడే చనిపోయింది కదా. అల్లు అర్జున్ వచ్చినప్పుడు చనిపోయిందని పోర్ట్రేట్ చేసి ఫస్ట్ బయటికి, కానీ అల్లు అర్జున్ వచ్చినప్పుడు చనిపోలే కదా. ఓకే, సో ఆ పిచ్చి వల్ల కాదు. సో చాలా మంది ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువ రావడం వల్ల, సో అల్లు అర్జున్ చూడడం కోసం ఎక్కువ రావడం వల్ల. నేను అనేది పర్టికులర్ గా అదే థింక్ పట్టుకోవాలి. ఎందుకు అంటే బయట చాలా జరిగినాయి, అవి ఎందుకు వదిలేసారు, దీన్ని ఎందుకు పట్టుకున్నారు, ఓకే అవన్నీ ఎందుకు వదిలేసారు మరి. సో మిగతా కూడా పట్టుకోవాలా, ఇది ఒకటే క్వశ్చన్ చేయాలి మరి. అంతేనా? టార్గెట్ చేసిరు చెప్తున్నా కదా, టార్గెట్ అల్లు అర్జున్ టార్గెట్ ఎవరు సపరేట్ గా అల్లు అర్జున్ ఎవరంటే రాజకీయ నాయకులు టార్గెట్ చేశారా, బయట ఎవరన్నా టార్గెట్ చేశారు? ఇక అందరు ఇక అల్లు అర్జున్ ఒక్కడొక్కడు అయిపోయాడు. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడొక్కడు అయిపోయి మిగతా వాళ్ళందరూ కలిసి అటాక్ చేశారు అల్లు అర్జున్. ఓకే, అది మీ ఉద్దేశమా? నా ఉద్దేశమే చెప్తున్నా, ఫ్యాన్స్ ఉద్దేశం. అల్లు ఎవరు లేకపోయినా మేము ఫ్యాన్స్ ఉన్నామని గొప్పగా చెప్పుకుంటాను నేను. ఆయన అన్నయ్యకి ఎవరు లేకపోయినా మేము ఫ్యాన్స్ కాబట్టి నువ్వు అంటున్నావు. ఒకవేళ ఫ్యాన్ కాకుండా ఒక సామాన్య మనిషిగా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు, సో మన రిలేషన్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో తెలియని వ్యక్తి కాబట్టి మనం అట్లా మాట్లాడుతున్నాము. అలాగే అల్లు అర్జున్ పైన ఒక పిచ్చితో మాట్లాడుతున్నాం కదా మనము. సో ఒకవేళ అల్లు అర్జున్ పిచ్చి కాకపోతే ఆమె పైన మనము ఆలోచించే వాళ్ళం కదా నార్మల్ గా. ఏమంటే నెక్స్ట్ డే అల్లు అరవింద్ సార్ కూడా రియాక్ట్ అయ్యింది కదా, హాస్పిటల్కి వెళ్ళింది కదా. ఓకే, ఒక ఫ్యాన్ గా మాత్రము మీరు అట్లా చెప్తున్నారు అంతే. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్ తప్పు అని ఎవరైనా అనరు, ఎందుకనంటే అంతే. అది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను అల్లు అర్జున్ సార్ వచ్చినందుకే అది అయిందని అన్నారు, కరెక్టే. అది ఎంతవరకు నిజమో అంతవరకే నిజం. ఫస్ట్ మనం చూసుకోవాలి కదా, ఇది నెగిటివిటీ ఇది పాజిటివిటీ అని. ఓకే, అక్కడ జరిగింది అయితే తప్పే కదా. తప్పని నేను చెప్పట్లేను, అది ఏది తప్పో తెలుసుకోవాలని చెప్తున్నా. తెలుసుకోవాలి, ఇంకేం తెలుసుకోవాలి? ఆల్రెడీ చనిపోయిందిగా, తెలుసుకునే ప్రయత్నం తెలుసుకున్నా ఫ్యామిలీకి చేసేంత చేసిండు కదా. ఓకే, నువ్వు అన్నది కరెక్టే, ఫ్యామిలీకి చేసినంత చేసిండ్రు అని అన్నారు. కానీ మనిషి అయితే రాడు, నేను అదే రాడు, అదే కదా, రాలేరు కదా, అదే కదా. సో నెక్స్ట్, ఇప్పటివరకు రీల్స్ కాకుండా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తారు కదా. షార్ట్ ఫిలిమ్స్ అంటే నేను ఓన్గా పర్టికులర్గా ఏం తీయలేదు, నార్మల్గా వేరే వాళ్ళ దాంట్లో ఛానల్స్లో సైడ్ యాక్టింగ్ చేసిన. ఓకే, ఇప్పటివరకు ఎన్ని చేశారు? ఒక 4-5. ఓకే, ఎప్పుడు నీకు ఫేమ్ వచ్చింది ఎక్కువ? నాకు ఎక్కువ ఫేమ్ వచ్చింది అల్లు అర్జున్, పుష్ప గెటప్ తోటి. అందుకే పిచ్చి నేను పుష్ప పోస్టర్ లాంచ్, గంగమ్మ తల్లి ఎప్పుడైతే వేషం వేసుకొని పోస్టర్ లాంచ్ చేసిండు అల్లు అర్జున్ సార్, అప్పుడే నేను గెటప్ వేసిన. ఓకే, అప్పుడే గెటప్ వేసిన. సో ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ డైలీ వేజ్ వర్కర్. అవునా? సో ఎక్కడ వరకు చదువుకున్నావు? నేనా ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ పర్సూయింగ్. చదువుకుంటున్నావు? చదువు అంటే ఇంట్రెస్ట్ లేదన్నా? అంటే ఇక ఇది కాకపోయినా ఒకటి ఉండాలి కదా, ఫ్యామిలీ కోసమైనా, ఫ్యామిలీ కోసం అవి ఇవి బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తంకి నువ్వు ఈ అంటే ఇప్పుడు ఇంట్లో ఒకప్పుడు నా ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉండేనంటే, ఇది నీకు సెట్ కాదు, ఇది వేస్ట్, నువ్వు సెట్ కావు, అందరు నిన్ను చీప్గా చూస్తున్నారు బయట, మా ఇజ్జత్ పోతుంది బయట, ఏం చెప్పుకోలేకపోతున్నాం మేము వాళ్ళకి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మా పరువు ఎందుకు తీసి బయట వేస్తున్నావు, ఏదన్నా ఒకటి జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకున్నావు కదా, ఎందుకు నీకు మైండ్ పని చేస్తలేదు, అది ఇది అని అన్నారు. అంటే ఇంట్లో వాళ్ళు అన్నారు. ఇక వాళ్ళ కోసం నేను ఇది చేసుకుంటూ వాటి స్టడీ ఎగ్జామ్స్ రాసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ. జాబ్ చేస్తున్నావా? జాబ్ ఏం చేయట్లేదు. జాబ్ ఏం లేదు, నార్మల్గా స్టడీ చేస్తున్నావా, యాక్టింగ్ చేస్తున్నావా? సో ఇంట్లో చాలా అంటే బయట వాళ్ళు అంటే గానీ ఇంట్లో వాళ్ళు తిట్టరు మనని, కామన్ గా అమ్మ నాన్న తిట్టరు మనల్ని, బయట వాళ్ళు అనే మాటలే వాళ్ళకి బాగా అనిపించి అదే మనల్ని అంటారు. సో ఆ విషయంలో మీరు ఎన్నిసార్లు అట్లా ఫేస్ చేశారు? నేను చాలా ఫేస్ చేసిన, 2 years ఫేస్ చేసిన అట్లాంటి ప్రాబ్లమ్స్. ఓకే, అంటే ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంట్లో? మమ్మీ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. సో నాన్న కూడా మీతో కొన్ని రోజులు మాట్లాడలేదు అని నేను కూడా చాలా తెలుసుకున్నా చూసినా కూడా. సో అసలు ఎందుకు, ఏం జరిగింది అప్పుడు అంటే మా డాడీకి అసలు ఇష్టం లేకుండా ఉండే. ఎట్లా అంటే చెల్లె మ్యారేజ్ అయింది, అప్పు చాలా ఉండే, ఒక్కటే డాడీ చేస్తున్నాడు, మమ్మీ ఏం చేయని అంటే నాకు మమ్మీ అటు పోతా ఇటు పోతా అని అంటుంది, కానీ
నేను బయట నాకు ఒక ఫేమ్ ఉంది, కానీ అది మా అమ్మ వాళ్ళకి తెలియట్లే, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. నువ్వు చూపించలేదు ఆ టైంలో? ఏ టైంలో? ఆ టైంలో నువ్వు ఫేమ్ అవుతున్నావు కదా, నార్మల్ ఫోన్ లో ఉంటాయి కదా, ఆ టైంలో చూపించలేదా అమ్మ? ఇక వాళ్ళకి ఎంత చూపించినా కూడా ప్రస్తుతానికి ఒక సిచ్యువేషన్కి ఇది ఇట్లా ఉన్నది అని అంటే అక్కడ వరకే హ్యాపీ పడతారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ అట్లా అంటే వాళ్ళు అట్లా వాళ్ళ మైండ్ అట్లా ఉంటుంది. ఓకే. అట్లా సో మా నాన్న ఎన్ని రోజులు మాట్లాడలేదు. ఇంకా ఇంట్లో నేను విన్న వరకైతే నువ్వు ఇంట్లో ఉంటే నాన్న బయట ఉండేవాళ్ళు, నాన్న బయట ఉంటే నువ్వు ఇంట్లో ఉండేవాళ్ళు. నిజంగా ఒక 4 months ఫేస్ చేసిన. 4 months? 4 months. 3 months బయట ఉన్నా, 1 month ఇంట్లో వండుకుంటూ డాడీతో మాట్లాడకుండా ఉన్నా. 3 months బయట కిరాక్ తీసుకొని ఉన్నా, బయట రెంట్ తీసుకొని ఉన్నా. అవునా? అక్కడే? ఓ. 1 month డాడీ ఇంటికి వస్తున్నప్పుడు నేను బయటికి పోడు. అమ్మ ఫోన్ చేసేదా? అమ్మ ఫోన్ చేసేది. నాన్న లేడు అనగానే? అట్లా అని కాదు, కానీ నాన్న వచ్చిండు వస్తావా ఇంటికి అని అంటే వస్తాం మమ్మీ అని చెప్పాడు. అంటే డాడీ ఏ టైంకి పడుకుంటాడు, ఏ టైంకి పోతాడు అనేది తెలిసి ఉంటుంది. డాడీ 9కి పడుకుంటాడు, నేను ఆ టైంకి ఇంటికి వచ్చేది పడుకునేది. డాడీ 7కి వెళ్తాడు, మార్నింగ్ 7కి 8కి వెళ్తాడు. ఆ టైం నేను 9కి లేసేది డాడీ పోయినాక. ఒక ఇంట్లో వండుకుంటా కూడా మాట్లాడకపోవడము అంటే డాడీ ముఖం కూడా చూసేవాడు కదా? లేదు. సో అంటే తిన్నాడా? లేదు, మమ్మీని అడుగుతాడు కానీ నన్ను ఫేస్గా అడిగాడు. అదే నేను తిట్టడానికైనా సరే, నాకు ప్రేమ చూపెట్టడానికైనా సరే నన్ను ఫేస్గా అడిగాడు, నా ఫేస్ టు ఫేస్ అడిగాడు. అంటే నన్ను ప్రేమగా అడిగాడు, తిట్టడానికి అడిగాడు, కొట్టడానికి అడిగాడు, ఏదన్నా మమ్మీని అడుగుతాడు. ఆ బాండింగ్ అనేది లేదు నాకు చిన్నప్పటి నుంచి లేదు ఆ బాండింగ్. ఇక నేను అందుకే అర్థం చేసుకున్నది. ఇక మమ్మీ కూడా అంటుంటుంది నాకు చెప్పొచ్చు, నేను మమ్మీతో కూడా అంటా, మరి నాకు చెప్పొచ్చు కదా మమ్మీ, డాడీ ఏదన్నా కూడా నాకు చెప్పొచ్చు కదా, నేను అర్థం చేసుకుంటా కదా. అంటే ప్రతిసారి మేము డాడీ నన్ను ఏది అడిగినా కూడా గట్టిగా అడుగుతా. అంటే మమ్మీతో కాకపోతే వాడు చెప్తే ఇంత లేడు, నువ్వే చెప్పుకోపో అని మమ్మీ ముఖం మీద ఇట్లా తీసేసినట్టు మమ్మీ డాడీతో మాట్లాడితే డాడీ వచ్చి నాతో మాట్లాడతాడు, ఇట్లా ఎందుకు చేస్తాను అది అని చెప్పేసి. అప్పటి వరకు చెప్తా, అప్పటి వరకు సరే అంటాడు, మళ్ళీ తర్వాత వెళ్ళి సేమ్ మళ్ళీ అంతే. ఓకే. ఎట్లా అంటే బయట ప్రెజర్ వాళ్ళు ఇట్లా అంటే వీళ్ళు ఎట్లా ఉంటుంటారు బయట. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఈ డాడీకి ప్రెజర్ వచ్చినప్పుడు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, అదైనప్పుడు డాడీ ఆ సఫర్ నా మీద తీసేది, ఆ కోపం నా మీద తీసేది. తిట్టేదా బాగా? ఇక తిట్టేదంటే ఏ ఫాదర్ తిట్టాడు, నార్మల్ తిడతారు కానీ ఇంకా బయట అనే వాళ్ళ మాటల వల్ల ఇంకెక్కువ అట్లేం తిట్టాడు. అంటే నేను చేసే వాటికి, అంటే నేను ఏం చేయకపోయినా, ఇక నేను వాళ్ళు జాబ్ చేయమంటున్నారు, నేను జాబ్ చేయట్లే అంతే. ఇంట్లో టైంకి ఉండట్లే. అంటే తిరిగేవారు అంటే నేను రీల్స్కే తిరుగుతా, ఇటు రీల్స్కే తిరుగుతా. ఓకే. రీల్స్ ఏ టైంలో చేసేవాడు, ఎక్కడ చేసేవాడు? ఏ టైంలో అంటే ఇక సమ్మర్ వస్తే ఈజీగా మనం 3 o'clock వెళ్తాం, సన్ డౌన్ అయ్యేటప్పటికి. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని రీల్స్ చేసావు? ఇప్పటి వరకు నేను 500 రీల్స్ చేసిన. 500 రీల్స్ చేసావా? ఓకే. నాన్న 4 months మాట్లాడలేదు. సో తర్వాత రెంట్ 3 months బయట ఉన్నావు. సో ఆ రెంట్ అమౌంట్ అయినా నీకు కావాల్సిందే, ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా ఫుడ్ కైనా దేనికైనా కావాల్సిందే మనకి. సో అప్పుడు ఎవరు ఇచ్చారు? ఇన్ఫ్లుయెన్సర్గా ఎప్పుడైతే నాకు 10K క్రాస్ అయినాయో, ఒక 3 months బ్యాక్ 10K క్రాస్ అయినాయి, 10K ఫాలోవర్స్ క్రాస్ అయినాయి. అప్పటి నుంచి నాకు మన లోకల్లో ఉన్న వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు డిఎం చేసేది అన్నట్టు. సో ఆయన ఇట్లా మాకు ప్రమోషన్ చేయాలి మా షాప్ అని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేసి డిఎం చేసేవారు. వాళ్ళకి వీడియోకి ఇంత అది ఇస్తుంటా, అది నేను పర్సనల్గా నేను యూజ్ చేసుకుంటా, ఇంట్లోకి ఇంత అని ఇస్తుంటాను ఇప్పుడు 2 months నుంచి. ఈ 2 months నుంచి అప్పుడు ఏం లేదు. అప్పుడు ఇక నేను డైరెక్ట్ బయట ఏదైనా మమ్మీ వాళ్ళకి తెలియకుండా వెళ్ళేది క్యాటరింగ్లకు అట్లా ఇంట్లో అని చెప్పేసి. అమ్మో, ఏం చేసేవాడు? క్యాటరింగ్స్ చేసేది. ఓకే. ఎన్ని రోజులు చేసావు అట్లా? అది ఒక 6 months దాకా చేసిన. 6 months. సో ఇంట్లో ఇప్పటివరకు తెలియదా? తెలియదు. నువ్వు ఇలా చేసావని? లేదు, తెలుసు. క్యాటరింగ్ పోయినా ఈవెంట్ అని చెప్పేది, క్యాటరింగ్ అని చెప్పకపోయేది. అబ్బా. ఈవెంట్ అని చెప్తే సరే వదిలేసేది. అంటే ఇట్లా నార్మల్ ఈవెంట్ అని తెలుసు కానీ అంటే డాడీ ఒకసారి తెలిసిండు, ఒకసారి అనుకున్నాడు. అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన, డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఓ, నేను డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేసి నువ్వు చెప్పినా కదా యాక్టింగ్ అంటే పిచ్చి అని చెప్పేసి. జాబ్ కూడా వచ్చింది నాకు క్రూజ్ లైన్స్ లో. ఓకే. అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి పిచ్చి ఈ యాక్టింగ్ పిచ్చి వల్ల అందుకున్నా. కనీసము ఓకే యాక్టింగ్ అంటే పిచ్చి, ఓకే ఒకసారి ఛాన్స్ వస్తుంది, ఒకసారి రాదు మనకి. ఓకే, ఇంట్లో ఫినాన్షియల్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరే అన్నారు ఛాన్స్ వస్తే రా అని చెప్పేసి. లైఫ్లో ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టెప్ మళ్ళీ తీసుకోలేము, మళ్ళీ బ్యాక్. నేను అట్లనే ఫిక్స్ అవుతా ఫస్ట్. అంతే, ఏదైనా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏం తీసుకోవు.
సో ఏదో టైంలో మనకి మనీ అంటే ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో ఫ్యామిలీ అమ్మా నాన్న అయినా కొన్ని రోజుల వరకే చేస్తారు, అంటే వాళ్ళకి ఓపుకున్నంత వరకే చేస్తారు, తర్వాత మనమే చూసుకోవాలి అమ్మా నాన్నని. సో ఆ టైంలో ఒకవేళ నీకు ఛాన్స్ రాకపోయి ఉంటే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం అన్నా అట్లా ఇంతవరకు ఆ థాట్ కూడా రాలే నాకు. ఏమో చెప్పలేము, అట్లా కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ ప్రజెంట్ గురించి ఆలోచించడం ఓకే, కానీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అంటున్నా. ఇప్పుడు అమ్మ నాన్న మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ, మన ప్రజెంట్ పాస్ట్ ఆలోచించరు. ఫ్యూచర్ ఎలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా కూతురు ఇలా ఉండాలని ఆలోచిస్తారు కదా. సో అందుకు అడుగుతున్నాను. అందుకే ఇప్పుడు జాబ్ ఎంబీఏ ఉంది కదా, ఆ ఎంబీఏ తోటి ఏదో ఒక జాబ్ చూసుకునేటోళ్ళు. ఒకవేళ యాక్టింగ్లో నేను ప్రూవ్ చేసుకోలేకపోతే, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోలేకపోతే, ఆ ఎంబీఏ తోటి ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాను, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను. అవునా? ఓకే, ఎంబీఏతో సాఫ్ట్వేర్ జాబ్ చేసేసుకుంటాం. సో హోటల్ మేనేజ్మెంట్ చదివావు కదా. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా బాగుంటది, అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు బయట. సో నువ్వు మరి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ పిచ్చి ఎందుకు? అది ఏందో తెలియదు ఇక. అంటే ఆ అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవచ్చు. ఒక అమ్మాయి మీద పిచ్చి లేదు, ఒక పేరెంట్స్ మీద పిచ్చి లేదు, కానీ యాక్టింగ్ మీద చాలా పిచ్చి ఉన్నది. నీకు అమ్మ నాన్న కన్నా యాక్టింగ్ పిచ్చా? అంటే మీన్ అంతే అదిగా చెప్పేసి. ఎందుకనంటే ఇప్పుడు అమ్మ నాన్న మనకు లైఫ్ ఇస్తేనే మనం ఇప్పుడు ఉన్నాము, ఈ స్టేజ్లో ఉన్నాము. సో నీకు యాక్టింగ్ పిచ్చి అమ్మ నాన్న తర్వాతే ముందు నాకు పిచ్చి సినిమా, తర్వాతే నాకు అమ్మ నాన్న అంటున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. ఏమో కొన్నిసార్లు అట్లా అనిపించింది. ఎప్పుడైతే ఎదుగుతున్న కొద్దీ మళ్ళీ పేరెంట్స్ ఇంపార్టెన్స్ అవుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు నన్ను ఎప్పుడైతే అంటే పేరెంట్స్ అయితే తిడతారు, వాళ్ళు తిడుతున్నప్పుడు నాకు యాక్టింగ్ నాకు ఎవరొద్దు అని అనిపించింది. కానీ ఇప్పుడైతే నన్ను అందరు బయట గుర్తుపడుతున్నప్పుడు, మా పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు యాక్టింగ్ లేకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ టైంలో మాత్రమే, ఆ టైంలో ఎట్లా అనిపించింది, ఈ టైంలో ఇట్లా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ చెప్పు? పేరెంట్స్ కావాలి, యాక్టింగ్ కూడా కావాలి. ఒకటి కావాలంటే ఏం చెప్తావు? అంటే అన్ని ఫేస్ చేసినావు, అన్ని చూసినావు, చాలా బాధపడ్డావు నువ్వు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ అంటావు? పేరెంట్స్ అంటే ఇప్పుడైతే పేరెంట్సే ఇంపార్టెంట్. కానీ అర్థమైంది ఇన్ని డేస్ దగ్గర నుంచి వాళ్ళు నన్ను తిట్టింది, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నది, అవన్నీ ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చినాక నాకు అర్థమైంది. సో ఒకవేళ అమ్మా నాన్న నీకు సినిమా వద్దు, యాక్టింగ్ వద్దు, మేము కావాలనంటే, నువ్వు జాబ్ చేయాలంటే ఏం చేస్తావు? యాక్టింగ్ వదిలేస్తా, వాళ్ళని ఇప్పుడు చెప్తే. వదిలేస్తావా? తప్పకుండా వదిలేస్తా. ఆ మాటను వాళ్ళు చెప్పమని చెప్పండి, నేను పక్క వదిలేస్తావా? నీతోటి కాదు, నువ్వు చేయలేవు, నీకు ఇది సెట్ కాదని వాళ్ళ నోటి నిండా చెప్పమని చెప్పండి, నేను యాక్టింగ్ వదిలేస్తా. ఎందుకు అంత ఎమోషన్ అవుతుంది? అంటే అమ్మ నాన్న అంటే అంత పిచ్చి ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది అది. ఒకప్పుడు యాక్టింగ్ అంటే పిచ్చి, ఇప్పుడు అమ్మ నాన్న అంటే పిచ్చి. అంటే అప్పుడు తెలియలే, ఆ టైంలో తెలియలే అమ్మ నాన్న ఇంత ఇంపార్టెంటో తెలియలే. ఓ టైంలో నాన్న మాట్లాడకపోతే మాత్రము ఆ మొత్తం రియలైజ్ అయ్యావు, నువ్వైతే రియలైజ్ అయ్యావు అమ్మ నాన్న ఇంపార్టెంట్ అని. సో మరి మాట్లాడిన తర్వాత, సో రీసెంట్గా నాన్న బర్త్డే కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినావు. సో నాన్న కూడా నేను హగ్ చేసుకోవడం జరిగింది. ఎట్లా ఫీల్ అయ్యావు ఆ టైంలో? నా ఊహ, నేను నడిచినప్పటి దగ్గర నుంచి, నేను మాట్లాడిన దగ్గర నుంచి ఇంతవరకు దాకా నేను మా డాడీ సెలబ్రేట్ ఇంతవరకు దాకా చేయలేదు. నేను 25 yearsలో ఇంతవరకు దాకా ఎప్పుడే నేను డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. దిస్ ఈస్ మా ఫస్ట్ సెలబ్రేషన్. సో ఆ టైంలో నాన్న ఎన్ని రోజులు అవుతుంది మాట్లాడబట్టి? డాడీ నాతో మాట్లాడి 2 months అవుతుంది, 2-3 months అవుతుంది. సో చాలా రోజులకు నాన్న మాట్లాడాడు కదా. సో ఆ టైంలో ఏం మాట్లాడాడు? అంటే పిలిచాడా లేకపోతే ఏం మాట్లాడాడు? ఫస్ట్ చిన్న అంటాడు, చిన్న అని పిలిచాడు. ఓకే, అంటే పిలిచిన తర్వాత ఏం మాట్లాడిండు? తిన్నవారా అని అడిగాడు ఫస్ట్ స్టార్టింగ్. అదే మాట నేను ఎప్పుడైతే అంటే ఎప్పుడు మాట్లాడతాడు క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉండే. కానీ మాట్లాడి తిన్నవారా అని అడిగాడు. ప్రతిసారి అడుగుతాడు, అంటే మీన్ ఇంటికి రాగానే వాడు లేకపోతే వాడు లేడా, ఎడిపోయినా వానికి ఫోన్ చేయి అంటాడు. ఆ మమ్మీ నాకు చెప్తుంటది, డాడీ అడుగుతున్నాడు ఎడిపోయినవరా అని చెప్పేసి. అంటే అమ్మ అడగకుండా డాడీ అడిగినా చెప్పేస్తుంది. డాడీ అడగపోయినా కూడా డాడీ అడిగినానే చెప్తుంది. అంటే అట్లా అంటే తొందరగా వస్తావు, అట్లా అంటే చెప్తుంది. మళ్ళీ డాడీ దాంట్లోకి వెళ్ళి కాల్ చేస్తుంది. నేను ప్రతిసారి అనుకుంటా డాడీ మాట్లాడతాడేమో కాల్ చేసి అని చెప్పేసి, కానీ మా అమ్మ మాట్లాడుతుంది. ఫోన్ నుంచి రాగానే అమ్మ డాడీ ఫోన్ చేసినాని నేను అనుకుంటా, కానీ మమ్మీ మాట్లాడుతుంది ఫోన్. ఓకే, అంటే నాన్న ఎక్కువ మాట్లాడాడు. ఏదన్నా పని ఉంటే మాత్రమే మాట్లాడతాడు. ఒక అంటే ఎక్కువ బాండ్ లేదు నాన్నతో, నీకు అమ్మతో ఎక్కువ బాండ్. మరి ఎందుకు నాన్న అంటే అంత ఇష్టము? ఇప్పుడు నార్మల్ గా అమ్మ నీకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు అమ్మ మీద ఎక్కువ, అబ్బాయిలకి అమ్మ మీద బాగుంటది. సో నాన్న అనగానే అంత ఎమోషన్ అవ్వరు. సో నేను ఫస్ట్ టైం నాన్న అనగానే ఎమోషన్ చూడడం ఫస్ట్ టైం. నిన్ను ఫాదర్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేడు, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు.
దాంట్లోనే మనం లవ్ని ఎత్తుకోవాలి. అవునా? అది నాకు తెలిసి వచ్చింది. ఎత్తుకున్నావా? ఓకే. ఇప్పుడైతే హ్యాపీయా చాలా? చాలా హ్యాపీ. సో నాన్న బర్త్డే సెలబ్రేట్ చేసిన తర్వాత అంటే ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా మాట్లాడాడు, ఏం షేర్ చేసుకున్నావు నువ్వు నాన్నతో ఆ టైంలో? హగ్ అయితే ఇచ్చిన. హగ్ ఇచ్చావా? అది మా ఫ్రెండ్స్ వల్ల జరిగింది. అవునా? ఓకే. అంటే నీ ప్లానింగేనా లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్పారా? నేను జస్ట్ చెప్పినా చేద్దాం డార్లింగ్ అది అని అన్నాడు. చేద్దాం డార్లింగ్ అని చెప్పేశాడా? సో ఆ రోజు నాన్న నేను హగ్ చేసుకున్నాడు. Hug సో ఏం ఎక్స్ప్రెస్ చేసావు నువ్వు? నేను కిస్ అడగక ముందుకే నాకు కిస్ పెట్టిల్లు వాళ్ళు. అబ్బా అజ్జాలా అది జరిగింది. ఓకే, అజ్జాలా ఇక. ఓకే, ఇప్పుడు లైఫ్లో చాలా నువ్వు వీడియోస్ చూసారు కదా. సో పుష్ప చాలా ట్రెండింగ్లో నిలిచావు, చాలా మంది వేస్తారు గెటప్. సో నీది మిలియన్స్లో పోయినాయి. అవునవును. సో ఆ టైంలో 3 times వేసావు మళ్ళీ. సో ఆ బ్లౌజ్ కుట్టించుకోవడము, ఆ మేకప్, ఆ శారీ ఎట్లా మేనేజ్ చేసినావు? మొత్తం మా సిస్టర్, మా నానమ్మ, మా మమ్మీ వీళ్ళే హెల్ప్ చేశారు. అవునా? మమ్మీ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ దగ్గర శారీను బ్లౌజ్ కుట్టించింది. చెల్లె ఇక ఆ వీడియోకి మేకింగ్ మొత్తం బంతిపూలు గుచ్చడం అయినా కానీ, నిమ్మకాయలు గుచ్చడం అయినా కానీ, ఆ దండ తయారు చేయడం అయినా కానీ, ఆ పేపర్స్ చింపడం అయినా కానీ, ఆ పసుపు కుంకుమ కలపడం కానీ, అవన్నీ చెల్లె నానమ్మ. ఇంటి దగ్గర ఒక టీం ఉంటుంది, క్రాంత్ అన్న టీం. వాళ్ళందరూ సపోర్ట్ వల్లనే అయింది. ఒక 10 మెంబర్స్ సపోర్ట్ వల్లనే ఆ వీడియో అవుట్పుట్ అట్లా వచ్చింది. ఓకే. అంటే ఫస్ట్ ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ గెటప్ వేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? నార్మల్గా శారీ వేసుకోవాలి, బ్లౌజ్ వేసుకోవాలి, ఇలాంటి దానికి చాలా మంది అబ్బాయిలు ముందుకు రారు. చెప్తా, మంచి పాయింట్ అడిగారు. అది అంటే నేను ఫస్ట్ యాక్టింగ్ అనేది మనం అంటే చిన్న నార్మల్గా రీల్స్ అయితే దాంట్లో యాక్టింగ్ కనబడదు, అంటే ఎక్స్ప్రెషన్స్లా కనబడుతుంది. కానీ ఎందుకో నాకు యాక్టింగ్ నేను ఏదైనా చేయగలుగుతా, నాకు అట్లా లేదు. నాకు వచ్చే కామెంట్స్ని బట్టి, అంటే నేను కాంచనా గెటప్ ఒకటి ఫస్ట్ కాంచనా గెటప్ వేసిన శారీ కట్టుకొని వేస్తే నాకు కింద కామెంట్స్ పెట్టిళ్ళు, చెక్కగాని లెక్క ఎందుకు వేస్తాను. ఇంటి దగ్గర వాళ్ళే వీడు ఆడదాని లెక్క అవి చీరలు కడతాడు, చెక్కగాని లెక్క మాట్లాడుతాడు, చెక్కగాని లెక్క వీడియోలు తీస్తాడు, ఇవన్నీ అన్నందుకే నేను చేస్తానంటే చేసిన, వాళ్ళ నోర్లు ముయ్యడానికి చేసిన నేను. ఓకే. ఆ మాటలు మరి ఆ మాటలు అన్నప్పుడు నీకు బాధ వేయలేదు? అసలు బాధ అనిపించలేదు నాకు. ఓకే, అసలు బాధ అనిపించలేదు నాకు. సో నార్మల్ గా సో నువ్వు వేసుకున్నావు, సో నీకు బాధ వేయలేదు, ఎందుకంటే నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉంది, ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానే. సో అమ్మ నాన్నతోనే ఎవరైనా అనుండొచ్చు, అన్నారు. ఏంది మీకు మా మమ్మీ అన్నది ఆ మాట నాతోటి. ఈ మాట నాకు మా మమ్మీ చెప్పింది. ఈ మమ్మీ నాకు చెప్పింది, వాళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి. నీ కొడుకు గురించి నీకు తెలియదా, వాళ్ళు వీళ్ళు అంటారు అని చెప్పేసి నువ్వు నన్ను నాకు మమ్మీ నీకు తెలుసు నేనేం చేస్తాను అని చెప్పి నా మమ్మీకి. మరి డాడీకి ఇష్టం లేదట్రా అది ఇది అనుకుంటూ చెప్పింది మమ్మీ. ఓకే ఫైన్, మమ్మీ ఎవరైనా ఎవరింటారు, ఎవరినారు, వాళ్ళు చెప్తూనే వస్తారు, కొడుకులు చేసుకుంటూనే పోతారు, బిడ్డలు చేసుకుంటూనే పోతారు. అట్లనే అయిపోయింది, అట్లనే వదిలేసేసిన. ఇక మమ్మీ చెప్తున్న కొద్దీ సరే వదిలేసే మమ్మీ వదిలేసే, నేను ఇదే చేసుకున్నాను గొడవలు పెట్టుకున్నా ఇంట్లోకి వెళ్ళిపోయినా, ఏడ్చిన ఒక్కనే బాత్రూమ్లలో కూర్చొని అక్కడ కూర్చొని ఏడ్చిన. నేను ఒక్కనే అంతా భరించిన. ఒక 4 years నేను ఒక్కనే సఫర్ అయిపోయినా. పోనీ అని ఏదో ఒక రోజు నీ వీళ్ళందరికీ నోర్లు మూసి సమాధానం చెప్పగలుగుతా అని చెప్పేసి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్పిన. నేను 4 years నుంచి మా ఇంటి దగ్గర వాళ్ళకి సమాధానం చెప్పిన. నేను ఒకప్పుడు నేను బయట పెడితే నన్ను కిందికి మీరు చూసినాడు, ఇప్పుడు నేను బయటికి వస్తే నాకు సెకండ్ ఇయర్కి వెయిట్ చేస్తున్నారు, నాతో కలవడానికి నాతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయావు కదా. సెలబ్రిటీ కాదు కానీ నేను అనుకున్నది సాధించిన ప్రౌడ్ ఫీలింగ్. అదే ఇప్పుడు సెలబ్రిటీ లాగా అనుకోవచ్చు, ఎందుకనంటే అట్లా గెటప్ వేసుకొని బయటికి రావడం చాలా గ్రేట్. ఎందుకనంటే లోపల వేసుకునేది వేరు, లోపల నుంచి బయటికి సేమ్ గెటప్ వేసుకొని రావడం కూడా వేరు. ఒక అమ్మాయి వేసుకోవడం వేరు, ఒక అబ్బాయి వేసుకోవడం గ్రేట్. సో ఆ టైంలో ఏదైతే కామెంట్స్ చూసావో అది పాజిటివ్ గా తీసుకొని నెక్స్ట్ టైం వేసుకున్నావు. వాళ్ళ నోర్లు ముయ్యడానికి నేను మళ్ళీ వేసుకున్నా గెటప్. ఓకే. ఆ టైంలో మా శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా మమ్మీ చేయించిందా? మమ్మీ చేయించింది. ఫ్రెండ్ దగ్గర. మరి నీది జిమ్ బాడీ కదా, సో బ్లౌజ్ వేసినప్పుడు నార్మల్ ఇట్లా అంటే ఏం చినిగిపోలేదా? అంటే నేను నా కొలతలతో బ్లౌజ్ కుట్టింది ఆమె, నా కొలతలతో క్లాత్ గట్టి క్లాత్ తీసుకున్నారా? నార్మల్ శారీ, ఆ శారీలో క్లాత్ ఉంటది కదా, ఆ క్లాత్ తోటే కుట్టించుకున్నా. చీర కొనుక్కున్నావా? చీర కొనుక్కున్నా. అంటే ఎవరెవరు పోయిండ్రు? నేను ఒక్కనే తెచ్చుకున్నావా? ఎడగొన్నా? వరంగల్ మన సాంబమూర్తి, కాసం సాంబమూర్తి ఫేమస్. అక్కడే మమ్మీని అడిగితే అక్కడే దొరికితే అక్కడికే పోరా అని చెప్పింది, అడిగే పోయినా. సో నార్మల్ గా శారీ
కొనుక్కోవడానికి వెళ్ళాము. నార్మల్ నువ్వు అబ్బాయి కాబట్టి ఆ డ్రెస్ కొనుక్కోవడానికి పోతే ఏం కాదు. సో నార్మల్ గా శారీ కొనుక్కోవడానికి పోయినావు కదా. సో నార్మల్ వాళ్ళు అడుగుతారు కదా, సో ఎవరికి మీ అమ్మాయి ఎవరు అడుగుతారు కదా, అమ్మ అడిగిల్లు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ అడిగిల్లు కాదు. సో అండ్ సో ఇట్లా నేను గెటప్ వేద్దాం అనుకుంటున్నా, గంగమ్మ తల్లి వేషం అని చెప్పి అల్లు అర్జున్ ఫోటో చూపించిన. ఓహో ఇదే అని చెప్పేసి. కానీ నేను దానికంటే ముందు ఒక 50 షాప్స్ తిరిగిన. నాకు ఆ శారీ కలర్ ఎగ్జాక్ట్లీ శారీ కోసం నాకు దొరకలే. అంటే నేను ఏమనుకున్నా అంటే ఒక రేంజ్ లో ఉంటది కావచ్చు శారీ కలర్ అయినా కానీ ఈ డిజైన్ అయినా కానీ ఒక రేంజ్ షాప్లలో దొరుకుతాయేమో అనుకుని వన్ షాపింగ్ మాల్, కాసం పుల్లయ్య ఇట్లాంటివన్నీ తిరిగిన, ఎక్కడ దొరకలే. అక్కడ దొరికింది లాస్ట్ కి. ఇప్పటి నుంచి కాసంకి పోతాం. కావాలంటే ఫస్ట్ చిన్న షాపులలో ఎత్తుకెళ్ళగా పెద్ద షాపులలో అనిపించింది నాకు. అంతేనా? ఓకే, బ్లౌజ్ అవన్నీ కుట్టించుకొని ఫస్ట్ టైం అయిపోయింది. సో ఫస్ట్ టైం పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత నువ్వు వేసుకున్న తర్వాత కామెంట్స్ ఏమొచ్చినాయి? నాకు ఇప్పుడు చెప్తున్నా కదా, నేను వేషం వేసిన తర్వాత అంటే నేను మేకింగ్ వీడియోస్ కి పెట్టినప్పుడు కింద నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే నేను ఫుల్ వీడియో 45 సెకండ్స్ వీడియో అప్లోడ్ చేసినాక దాంట్లో ఇంతవరకు ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. అప్రాక్స్ ఒక 165 కామెంట్స్ వచ్చినాయి. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు అలా. అంత పాజిటివ్, అన్ని పాజిటివ్. ఓకే, సెకండ్ టైం ఎప్పుడు వేసావు మళ్ళీ? సెకండ్ టైం వాగ్దేవి కాలేజ్ లో. ఇది థర్డ్ గెటప్. ఫస్ట్ గెటప్ పోస్టర్ లాంచ్ అయినా. వాగ్దేవి కాలేజ్ లో ఎందుకు వేసినావు? వాగ్దేవి కాలేజ్ లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు. ఓకే, నిన్ను ఇన్వైట్ చేసి అంటే వాళ్ళు ఇది మన బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా 31st అవి అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళిన. ఈ గెటప్ అక్కడ ఎందుకు వేసుకున్నా? వాళ్ళు వేసుకోమన్నారా? వాళ్ళు వేసుకోమన్నారు. ఓకే, మరి వాగ్దేవి కాలేజ్ లో అందరు గర్ల్స్ ఉంటారు కదా, సో ఆ టైంలో నీకు ఏం అంటే సిగ్గు అనిపించలేదా? అనిపించింది. అక్కడ కొంతమంది నెగిటివ్ మాట్లాడాలి, కొంతమంది పాజిటివ్ మాట్లాడాలి. అంటే విన్నావా నువ్వు? 10 మంది నెగిటివ్ మాట్లాడినా కూడా నాకు 1% పాజిటివ్ మాట్లాడితే చాలు. అంతేనా? ఓకే, నెగిటివ్. ఇప్పుడు నాకు వచ్చిన 100 కామెంట్లో ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చినా కూడా నేను ముందుకే పోతా. ఓకే, థర్డ్ టైం వేసుకున్నప్పుడు ఏ థియేటర్కి పోయిన? వరంగల్ రామ్ లక్ష్మణ్. సో అంత డేర్గా చాలా మంది వస్తారు సినిమాకి, అంత డేర్గా థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని అంత అరవడము అవన్నీ రీల్స్ కూడా పెట్టినావు. సో ఎట్లా ఫేస్ చేసినావు? అంత డేర్గా ఎట్లా వెళ్ళినావు? ఇంత మంచి సక్సెస్ని నేను ఒక్కని ఫేస్ చేయలే, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఫేస్ చేసిండు. నా ఒక్కరితో కాదు ఇది. అంటే నాకు ఓకే, వెనుక ఎంత మంది సపోర్ట్ చేసినా కూడా మనం ఏదైతే ఉన్నామో మనదే పేరు వస్తుంది. సో ఇప్పుడు వెనుక 10 మంది ఉన్నారు, సో 10 మంది పేరు నువ్వు చెప్తే గానీ అది బయటికి రాదు, అంతే కదా? సో గెటప్ వేసింది ఎవరు? మీరు కాబట్టి మీదే పేరు వచ్చింది బయటికి. సో వెనుక ఎంత మంది కష్టపడ్డా మనం ఒక సినిమా చూస్తాము, అల్లు అర్జున్ పేరు వస్తుంది కానీ వెనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత రాదు కదా. నార్మల్ గా ఇప్పుడు ఒక ఉమెన్ సారీ కట్టుకోవాలన్నా కూడా నడవాలంటే చింగులు పట్టుకొని నడవాలి. అదే కదా నేను అదే అంటున్నా, చింగులు పట్టుకోకుండా ఒక సపోర్ట్ లేని నడవలేము. అట్లాంటిది ఇప్పుడు నేను అంత ఫేస్ చేసి అంత డైరీ చేసి థియేటర్కి వెళ్ళానంటే నా చుట్టూ ఒక 10 మంది ఉంటేనే అయింది అది. సో అందరూ నార్మల్ వచ్చి సెల్ఫీలు అలాంటివి దిగారు అక్కడ? అది సెల్ఫీలు అంటే నేను లెక్క పెట్టలే ఫస్ట్. అవి వీడియో ఉంది, ఇన్స్టాలో వీడియో ఉంది, చాలా వీడియో ఉంది. వాళ్ళు క్రాకర్స్ ఇచ్చి పేలుస్తుంటే నిజంగా నేను ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది. ఓకే, సో వరంగల్ మొత్తంలో, సో హైదరాబాద్ చూసుకుంటే చాలా మంది ఆ గెటప్ వేసింది. అవునవును. సో వరంగల్ నువ్వు ఒక్కని వేసినా ఇంకెవరైనా వేసిందా? వరంగల్ నేను ఒక్కనే వేసిన, ఎవరు ట్రెండ్ సెట్ చేసిన వరంగల్ మొత్తం. సో ఇప్పటికి చాలా మంది అంటే ఇప్పుడు నేను నా ఐడియా యాక్టర్ లక్కీ వరంగల్ ఉంటది కదా, ఈ పుష్ప వీడియోకి ముందు నన్ను అందరు లక్కీ అని పిలిచేది, కానీ ఇప్పుడు బయటికి పోతుంటే పుష్ప అని పిలుస్తారు. అబ్బా, మంచిగా అనిపించింది, చాలా అనుకున్నాను. ఓకే, యాక్టింగ్ చేసినా అనిపించింది ఇక నీకు. పుష్ప అని పిలుస్తున్నారు. సో వాళ్ళని స్క్రీన్ లో చూసినా నేను బయట చూసిన, అంతే తేడా. అదే ఫీల్ అయినా. రీసెంట్ గా నేను మన పుష్ప బ్లేజర్ రీమేకింగ్ అని చెప్పేసి భాను డిజైనర్స్ వరంగల్ చివరస్తా అతను మెసేజ్ చేసి నాకు, బ్రో మీరు సేమ్ అట్లా ఉన్నారు, మేము బ్లేజర్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి నా కొలతలు తీసుకున్నాడు నిన్ననే. సూపర్, అయితే ఎదిగిపోయావు. ఓకే, ఎంత టైం పట్టింది చెప్పు నీకు ఆ గెటప్ వేసుకోవడానికి? 2 hours పట్టింది. 2 hours. శారీ డ్రాపింగ్ కి ఒక 1/2 hour. సో నీకు అనిపించలేదా ఎందుకు ఈ కష్టము, అవసరమా ఇదంతా? అనిపించలే? అన్ని బాధపడ్డా, ఎందుకనంటే నార్మల్గా అంటుంటాం కదా మమ్మీలని,
ఎంతసేపు రెడీ అవుతావు ఎంతసేపు రెడీ అవుతావు అంటే నార్మల్గా ఫంక్షన్స్లో మమ్మీ పోతుంటే నాకు అంత ఇబ్బంది అవుతుంది పోదాం పారా అని అంటే మనకు అక్కడ మంచి మూమెంట్ అనిపించినప్పుడు మమ్మీ పోదాం అని అంటప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే ఆ ఫేస్ నేను ఫేస్ చేసిన శారీ కట్టుకున్న తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ నాకు అర్థమైంది. వాళ్ళు ఎందుకు ఇంతగానం ఇరిటేషన్ అవుతారు, వారు ఎందుకు ఇంతగానం చేస్తారని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. ఈ బ్లౌజ్ కాడ అయినా కానీ వెనక స్టిచ్చింగ్ కాడ అయినా కానీ ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న కొంగు ఇట్లా చుట్టుకుంటా అక్కడ నాకు తెలిసింది నిజంగా. ఓకే, ఆ టైంలో తెలిసింది ఏదైనా కానీ సొంతంగా మనం ఫేస్ చేస్తే గానీ అర్థం కాదు ప్రాబ్లం. ఓకే, సో అమ్మాయిగా ఎలా ఫీల్ అవుతారు, ఎలా బాధపడతారు అన్ని తెలిసిపోయింది. సో అబ్బాయిగా స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేయాలో అన్ని చేసేసినావు అంతేనా? సో ఇప్పుడైతే కొంచెం సక్సెస్ తెచ్చుకున్నావు. ఓకే, సో పుష్ప అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం కదా నీకు, పిచ్చి కదా అంటే యాక్టింగ్ పిచ్చి. సో అల్లు అర్జున్ కూడా ఇష్టం కదా. సో పుష్పలో ఒక డైలాగ్ చెప్తా. దమ్ముంటే పట్టుకోరా శిఖావత్తు, దమ్ముంటే పట్టుకోరా శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా నా సిండికేట్. ఓకే, సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నావు? షార్ట్ ఫిలిమ్స్ అనుకుంటున్నా. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక టీం దొరికింది, ఒక డిఓపి టీం దొరికింది. ఓకే, టీం నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ దొరికిళ్ళు. ఇప్పుడు తీసుకునే స్టెప్ వాళ్ళు నమ్ముదామని ఒక స్టెప్ వేస్తున్నా, ఫస్ట్ స్టెప్. సో ఎంతమంది నమ్ముతున్నావు? ఒక 6-7 మెంబర్స్ అయితే నమ్ముతున్నా. అంటే ఇంతకు ముందు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఆ నమ్మకం ఉంది వాళ్ళతో రిలేషన్? 1 year నుంచి నమ్మకం. 1 year నుంచి ఉంది. సో నార్మల్గా చాలా మంది బాగా నమ్ముకుంటే కూడా చాలా మంది మోసపోతున్నారు. సో నువ్వు అంతమంది ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు 8 మందిని నమ్ముతున్నావు. సో నమ్మకం ఉందా మరి నీకు? ఒకటి మెయిన్ ఏం థింగ్ ఏంటంటే వాళ్ళు లేకపోయినా కూడా నేను సర్వైవ్ అవ్వగలుగుతా. సో అవుతావు మరి అంతమంది ఎందుకు? అంటే కొంచెం సపోర్ట్, ఒకరు సక్సెస్ కావాలంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఇప్పుడు నాకు ఈ సక్సెస్ వచ్చిందన్నా కూడా వాళ్ళే కారణం. ఓకే, సక్సెస్ రావాలంటే ఒకరున్నా సరిపోతుంది, ఇద్దరున్నా సరిపోతుంది. సో మన వెనుక తన్నే వాళ్ళు, మనము బాగుపడుతుంటే తన్నే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కరు కాదు, ఒక్కరున్నా సరిపోతుంది కదా, నెగిటివిటీ చేయడానికి ఒక్కరున్నా సరిపోతుంది. సో ఆ 8 మంది, సో నువ్వు ముందు పోతుంటే వెనుక అంత మంది ఉన్నప్పుడు, సో అందులో ఒక 2-3 అన్నా నీ పైన నెగిటివ్ పెంచుకోరా? సో అప్పుడు ఏం చేస్తావు? ఆలోచించిన అంటే ఇప్పుడు అట్లా అయినాయి. ఎందుకంటే ఆల్రెడీ చాలా చూసావు. ఈ ఒక టీం అనే కాదు, నా దగ్గర నుంచి ఇప్పుడు 2-3 టీమ్స్ పోయినాయి అట్లా నమ్మి కదా. సో 2 సార్లు పోయినప్పుడు మళ్ళీ 3 సార్లు. అందుకే చెప్తున్నా కదా, ఈ టీం పోయినా అంటే నేను ఇప్పుడు స్టెప్ వేసే టీంలో వాళ్ళు నమ్ముతున్నా అని చెప్పిన అంతే. వాళ్ళే నాకు ఇప్పుడు నేను సక్సెస్ అయ్యేదాకా వాళ్ళే నాతో ఉండాలి అని నేను చెప్పట్లేదు. ఎందుకనంటే అమ్మ నాన్న ఆల్రెడీ నాన్న మాట్లాడలేదు, సో ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. సో నువ్వేందో తెలుసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ మోసపోతే మళ్ళీ నువ్వు బ్యాకప్ అవ్వి మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా మాటలు పడాల్సింది ఇంట్లో నుంచి. ఎందుకనంటే నువ్వు నమ్మినవు, నువ్వే ఏదైనా ఒకటే చేసుకోండి, మాకు సంబంధం లేదన్న మాట ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో నుంచి. ఎందుకంటే వాళ్ళు చెప్తే మనం వినలేదు కాబట్టి. సో అట్లా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావా? మళ్ళీ రెడీగా ఉన్నావా? సో మళ్ళీ ఒకవేళ నాన్న మాట్లాడకపోతే ఆ టైంలో నాన్న మాట్లాడకుండా ఉన్నాడు, నాకు అది అనిపిస్తుంది. నాన్న మాట్లాడతాడు. అంతేనా? సేమ్ చేసినా ఇప్పుడు నాన్న మాట్లాడతాడు, నమ్మకం ఉందా? ఓకే, గట్టి నమ్మకం ఉంది. అది గట్టి నమ్మకం ఉందా? నేను సక్సెస్ అవుతాను కాను నమ్మకం పక్కనే పెడితే నాతోటి నాన్న మాట్లాడితేనే ఉంటాడనే నమ్మకం అయితే గట్టిగా ఉన్నది. ఓకే, సో అంటే ఇప్పుడు అనుకున్నావా నాన్న నాతో మాట్లాడకుండా ఉండడు అని? అంటే ఆ టైంలో మాట్లాడలేదు కదా, ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు ఒక కోపం అనేది 1 day 2 days 3 days 1 hour అట్లా ఉంటది, కానీ ఎప్పటికైనా మాట్లాడతాడు నాతోటి అనేది ఉండే. ఎందుకంటే ఇప్పుడు నేను రాంగ్ వేలో ఉన్నా, అట్లా అదే కోపం తప్ప నేను నా కొడుకు కాదు అట్లా కాదు కదా. వాడు పని చేయట్లేదు, చెప్పింది వింటలేడు, వాడే చేసుకుంటాడు, మేము చెప్పింది వింటలేడు అన్న ఒక కోపం తప్ప. అవునా? అంతే కదా. ఓకే, సో ఈ నాన్న గురించి ఇంకొక మాట తర్వాత మాట్లాడతా నేను. సో ముందు ప్రమోషన్స్, వరంగల్లో ప్రమోషన్స్ చేస్తున్నావు. సో చాలా మంది పిలుస్తున్నారు. సో ఇప్పటివరకు ఎన్ని ప్రమోషన్స్ చేసా? ఒక 20-30 చేసిన. 20-30 చేశాను. అంటే వాళ్ళ అమౌంట్ అంటే చాలా మందికి అమౌంట్ తీసుకోలే. కొంతమంది ఎట్లా అయిపోయారు అని అంటే, కొంతమందికి ఎట్లా చేసినారంటే వీడికి ఫేమ్ వచ్చిందని చెప్పేసి వీడు బల్బు చూపిస్తున్నాడు, వీడికి ఫాలోవర్స్ పెరిగిల్లని మతం చూపిస్తున్నాడు, వీడికి ఒక 10 మంది ఉన్నారని చెప్పేసి వీడు ఆగుతలేడు. ఇట్లాంటి సమాధానాలు చెప్పిన వాళ్ళకి నేను కొంతమందికి ఫ్రీగానే చేసిన. ఎందుకు ఇప్పుడు ఎవరో ఏమో అనుకుంటున్నా నేను ఫ్రీగా చేయడము, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా చూసుకోవాలి కదా. సో ఎందుకు ఫ్రీగా చేస్తావు అసలు వాళ్ళకి? ఫ్రీగా చేసినామనంటే ఫస్ట్ మనం ప్రమోషన్స్ మొదలు పెడుతున్నామని 10 మందికి తెలిసినప్పుడు మనం ఫస్ట్ ఫ్రీగానే చేయాలి. ఎందుకనంటే
మనం ఒక ప్రమోషన్ ఫ్రీగా చేస్తే ఆ ప్రమోషన్ని చూసి మనకు వేరే వాళ్ళు మనీ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఫస్ట్ వాళ్ళకి ఫ్రీగా చేసావు, సెకండ్ వాళ్ళు కూడా అడిగితే ఫ్రీగా చేసేవాడుగా. వాళ్ళకి తక్కువగా చేస్తాం కదా. ఇప్పుడు నేను అంటే నేను బయట వాళ్ళ లెక్క ఇప్పుడు అంతే చెప్పా, బడ్జెట్ అంటే హై అమౌంట్ చెప్పా, బల్క్ అమౌంట్ చెప్పా, జస్ట్ ఒక 2000 మీరు ఫస్ట్ అయితే మీకు నచ్చినంత ఇవ్వండి అన్న, మీరు ఎంత చేస్తే అంత చేస్తాం. రీచ్ నీకు చాలా మందికి నేను రీచ్ పోయిన తర్వాతనే మనీ తీసుకున్నా. అవునా? నా రీచ్ పోయిన తర్వాతనే మనీ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ ఎంత తీసుకున్నావు? నేను ఫస్ట్ 500 కానీ స్టార్ట్ చేసిన. 500. ఓకే, నా 10K ఫాలోవర్స్ వచ్చిన దగ్గర నుంచి నేను ప్రతి ఒక్కరి దగ్గర 1500 తీసుకున్నా, 1500 1000 తీసుకున్నా. ఇప్పుడు జస్ట్ 2500 తీసుకుంటున్నా. ఇప్పుడా? ఓకే, 50 చేసావా ఇప్పటివరకు? లేదు, 30 చేసావా? సో ఆ అమౌంట్ అంతా ఏం చేస్తావు అంటే పక్కకు పెట్టుకున్నావా లేకపోతే ఖర్చులు? పక్క కంటే ఇప్పుడు నాకు గెటప్ వేస్తే ఒక 5-6,000 దాకా ఖర్చు అయినాయి. ఓకే, ఈ పైసలన్నీ దానికి పెట్టావా? ఇటే అవుతుంది. కొన్ని మమ్మీ వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళకి తీసుకోవచ్చు చూడు, ఇంట్లో అవి ఇంట్లో ఖర్చులు అంతే. సో ఇప్పుడు నీకు నార్మల్ నా ఫోన్ ఈఎంఐ ఉంది కదా, ఫోన్ ఈఎంఐ కూడా ఉంది. నా ఫోన్ ఈఎంఐ, నా బైక్ ఈఎంఐ, అవి రెండు నువ్వే కట్టుకుంటున్నావా? అమ్మ నాన్న నేనే కట్టుకుంటున్నా. ఈ రెండు కట్టుకుంటున్నా. మమ్మీ వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి తీసుకురావడం, ఇట్లా నా యాక్టింగ్స్లలో ఏదైనా రీల్కి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పి దానికి పెట్టుకోవడం. ప్రమోషన్ చేయడానికి పిలవకపోతే నార్మల్గా సో ఆ ఈఎంఐలు అవి ఎట్లా కట్టుకుంటావు? ప్రమోషన్స్ రాకపోతే ఈఎంఐ ఏదో ఒకటి ఉంటుంది కదా, ర్యాపిడో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. బైక్ ఉన్నాయి కదా, చేస్తున్నావా ఇంకా? అంటే ఆ మనీ ఇప్పుడు లేవు, ఈ ప్రస్తుతానికి లేవు అని అంటే ఇక ర్యాపిడోనే దిక్కు. ఒక రోజు కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి. చేసిన. హైదరాబాద్ దాకా కూడా వచ్చిన, ఇక్కడ నేను భరించలేక ఆడికి వచ్చేసిన. వరంగల్ హైదరాబాద్ లో వచ్చి ఒక 10 days ఉన్నా, 10 days కూడా నాతోటి కాలే. ఇక్కడ ఐడి క్రియేట్ చేసుకున్నా, ఇక్కడ ఒక ఫోన్ తీసుకున్నా, ఇక్కడ ఉన్నా, బైక్ అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చిన. కానీ ఇక్కడ ఉండలేకపోయినా, వచ్చేసిన వరంగల్కి. ఎందుకు అంటే నేను ఈ రీల్స్ చేయడం అయితే లేదు, ఈ ఇన్స్టాలో ఉండడం అయితే లేదు. వీడికి వస్తే ఒక 5-6 hours బయట ర్యాపిడో కొట్టుడు అవుతుంది, వచ్చి అలసిపోయి పండుడు అవుతుంది, కథం తెల్ల లేవంగానే నైట్ అవుతుంది. అందుకే వరంగల్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు వరంగల్లో చేస్తున్నావు, ర్యాపిడో కొడుతున్నా అంటే ఇప్పుడు కొట్టలే. ఒకవేళ ఈ ప్రమోషన్స్ రాకపోతే అదే ఇక అంతేనా? ఓకే, సో నాన్న అంటే చాలా ఇష్టము, మాట్లాడుతున్నాడు. సో నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక్కసారి చెప్తావా ఏమన్నా? ఫోన్ చేసా సో నీ లవ్ని ఇప్పుడు నార్మల్గా మాట్లాడిండు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు నువ్వు. సో నీ ముఖంలోనే కనిపిస్తుంది నాకు నీ ఆనందం అంతా. సో నాన్న అంటేనే ఎమోషన్ అయిపోయింది నీకు ఇప్పుడు. సో నాన్న లేకుండా నువ్వు ఉండలేవని కూడా చెప్తున్నావు. సో నీ ఎమోషన్ని ఒకసారి నాన్నకి ఏమైనా చెప్పుకుంటావా? చెప్పుకుంటా. లిఫ్ట్ చేద్దని మొక్కుతున్నావు కదా నువ్వు. అమ్మో, ఒక్కసారి లిఫ్ట్ చేయండి, తర్వాత లిఫ్ట్ చేయకండి. మా ఊపిరి పీల్చుకున్నాడు. హలో నమస్తే అంకుల్. నేను యాంకర్ రచనని. సో ఇంటర్వ్యూలో ఉన్నాము. సో లక్కీ, ఒకప్పుడు మీరు లక్కీతో మాట్లాడలేదు, సో రీసెంట్గానే మాట్లాడుతున్నారు. సో తన సక్సెస్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? సో అంటే అప్పుడు జాబ్ చేయలేదని మాట్లాడలేదు మీరు, సో ఇప్పుడు కొంచెం సక్సెస్ వచ్చింది కదా. సో ఏమంటున్నాడు అని అంటే, మా నాన్న ఖచ్చితంగా నాతో ఎప్పటికి మాట్లాడాలి, నేను సినిమా అయినా వదులుకుంటా కానీ మా నాన్న మాట్లాడకపోతే మాత్రము నేను ఉండలేకపోతున్నా అని చెప్తున్నారు. అవును అంకుల్, పిల్లలు ఏమైనా మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా. అవును మా ఒక్కరు కూడా ఇప్పుడు నాతో కూడా ఏంటి కదా అబ్బాయి. అవునవును అంకుల్, ఇప్పుడు ఆల్రెడీ 20 సంవత్సరాలు నడుస్తాయి. ఇప్పుడు సంబంధాలు ఇట్లా పెళ్లి చేసుకునే ఏది ఇప్పుడు వస్తానికి. ఓకే, పెళ్లి చేస్తారా ఇప్పుడు? పెళ్లి చేస్తామంటే ఇప్పుడు ఎందుకు చేసుకుంటే ఏది కదా. అవునా? సో మీ ఇష్టంగా చేస్తారా లేకపోతే లక్కీ ఇష్టంగా చేస్తారా? ఇక మా ఇష్టంగానే చేస్తే ఆయనకు బెనిఫిట్. ఓకే, నువ్వు నీ ఆయన ఆలోచించు. అవును అంకుల్. అంటే ఆల్రెడీ రియలైజ్ అయ్యిండు. అంటే ఆ అమ్మ నాన్న చెప్తే వినాలి, వాళ్ళ మాటే మనం ఎప్పుడైనా విన్నా కూడా బాగుపడతామని అయితే చెప్పిండు. సో మీకోసము యాక్టింగ్ కూడా వదులుకుంటాను కూడా చెప్పిండు. యాక్టింగ్ నా కోసం వదులుకోండి, ఎందుకు ఏది లైఫ్ బాగా అనిపిస్తే అది మంచిగా ఉండాలి కదా పిల్లలు. అవును.
సో ఇప్పుడు మరి సంబంధం చూడమంటారా అంకుల్? అంటే చూడు. అవును, మాది కూడా వరంగలే, అందుకే చేసేద్దామా? చేసేద్దాం. నాలో మాస్టమ్ ఉన్నది 6 నెలల తర్వాత. ఓకే, ఈలోపు చూసేసి అయిపోయినాక చేసేద్దాం. ఓకే అంకుల్. ఓకే అంకుల్. సో మరి లక్కీ మాట్లాడతాడంట ఒకసారి. ఇవ్వండి. డాడీ తిన్నావా? పని పోలే ఇవాళ, ఇంటికాడ కరెంట్ పైప్ వేస్తాను. అవునా, మన ఇంటి దగ్గరనా? నా పైన అడుగు, ఇష్టమా లేకపోతే వదులుకోవాలని అడుగు. చెప్పు, నేను నీకంటే ఇష్టమా, నేను యాక్టింగ్ చేయడానికి నీకు ఇష్టమా లేకపోతే వదులుకోవాలా? ఇప్పుడు నేను 1,00,000 మంది ముందు అడుగుతానా, నేను యాక్టింగ్ చేయడం నీకు ఇష్టమేనా లేకపోతే మీకోసం నేను అది వదులుకోవాలా, మీరు చెప్పిన మాట విని చేయాలా? ఇప్పుడు నీకు నచ్చింది చెయ్యి, నాకు నచ్చిన చెప్తే. ఇప్పుడు నేను సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం ఒక రేంజ్ లో ఉన్నాక నేను వదులుకుంటా డాడీ అని చెప్తే నేను ఏం చెప్పగలుగుతా? అంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఒకప్పుడు నువ్వు మీ డాడీతో మాట్లాడలేదు కదా, నేను ఆ వీడియోస్ చూసినాం, మీ డాడీ నీకు తిట్టుకున్నారు కదా, నువ్వు బయట ఉన్నావు కదా, ఇట్లా ఉంది కదా సిచ్యువేషన్, మొన్న మీ డాడీ బర్త్డే సెలబ్రేట్ చేసినావు కదా, ఇప్పుడు మరి ఏం చేయగలుగుతున్నావు వాళ్ళ కోసం నువ్వు అని అంటే నేను ఇట్లా చెప్పిన. ఇప్పుడు నేను ఒక పొజిషన్కి వచ్చిన, వాళ్ళ కోసం నేను యాక్టింగ్ వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా. మా పేరెంట్స్ ఇప్పుడు వదిలేయమంటే నేను వదిలేస్తా అని వాళ్ళకి చెప్పిన. అంటే సరే నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతానని కాల్ చేయమంటే నీకు కాల్ చేసిన. కరెక్టేనండి. ఇప్పుడు నువ్వు నీకు నచ్చింది కాబట్టి, ఇప్పుడు నీకు ఒక రేంజ్ లో ఉన్నది కాబట్టి, అదే నీకు ఇష్టం ఉన్నది కాబట్టి చెయ్యి. నేను కాదంటలేను కదా. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఇప్పుడు సంవత్సరం అయితే నేను జాబ్ చెయ్యి అని బట్టి. అవునవునవును, సంవత్సరం కాంచి నా మాట ఏంటంటే, నువ్వు ఇళ్ళనే ఉన్నాయి, ఇళ్ళనే సెట్ చేయండి. సెటిల్మెంట్ దగ్గరకు వచ్చినాక మనం అల్లకి రమ్మంటే సగం పానం ఇటు ఉంటుంది, సగం పానం అటు ఉంటుంది. అది నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఏదో వదులుకుంటానా అని చెప్తే అది కుదరదు. అర్థమైందా? ముందే ఓపెన్ అని చెప్పిన. నీది ఆలోచన చెప్పు. ఏం లేదు డాడీ, లవ్ యూ. అయ్యో, ఇంత ఎమోషనా? వామ్మో. ఇక ఏముంది, నీ ఇష్టానికి వదిలేసిండు డాడీ కూడా. సో ఇప్పటి వరకు అయితే ఎన్ని రోజులు తిట్టినా ఏం చేసినా నా కొడుకే అని భరించిండు. సో ఇప్పుడు కూడా నీ ఇష్టానికి వదిలేసిండు. సో అది నువ్వు ప్రూవ్ చేసుకుంటే రేపు డాడీ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, నువ్వు కూడా ప్రౌడ్గా ఉంటావు. ఓకేనా? ఓకే. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కరికి మా అమ్మ నాన్న ఎవరైతే అవమానించిందో, మా అమ్మ నాన్న గురించి ఎవరైతే ఇట్లా మాట్లాడుకున్నారో, నీ కొడుకు ఇట్లా, నా కొడుకు వాని కొడుకు ఇట్లా, మా అమ్మని ఒక్క మాట అన్నా, మా డాడీని ఒక్కటి మాట అన్నా, నా సక్సెస్ తోటి మీకు అందరికి సమాధానం చెప్తా. అమ్మ నాన్న మాట వినకుండా ఇట్లా వాళ్ళ ప్యాషన్ కోసమే వాళ్ళు మాట్లాడకుండా ఏం కాదు అని నువ్వు ఫేస్ చేసావు కదా. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది. అంటే కొంతమందికి జాబ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ అయినా ఉంటుంది, కొంతమందికి యాక్టింగ్ అయినా కానీ డాన్సింగ్ అయినా కానీ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ ప్రాసెసింగ్లా దేని మీద అయితే పిచ్ ఉంటుందో ఆ పిచ్ ఒక్కటే పట్టుకొని ఉంటారు. ఎవరు వచ్చినా వదిలేస్తారు. అట్లా నేను ఫస్ట్ ఫేస్ చేసిన. లైక్ మా మమ్మీ మాట అన్నా, మా మమ్మీ మాట వినలే, మా డాడీ మాట వినలే, ఎవ్వరి మాట వినలే, ఫ్రెండ్స్ మాట కూడా వినలే. నేను యాక్టింగ్ 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 అనుకుంటా పోయినా. కానీ అది యాక్టింగ్ సక్సెస్ వచ్చినప్పుడు అది డౌన్, అది ఆఫ్టర్ అనిపిస్తుంది, ఇవి ఇంపార్టెన్స్ అనిపిస్తారు అప్పుడు. అది నేను ఫేస్ చేసిన. కానీ నిజంగా అవి కంట్రోల్ చేసుకున్న వాళ్ళే ఫస్ట్. నేను అసలు యాక్చువల్గా నాకు టైం ఎందుకు పట్టింది అని అంటే, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినందుకే నాకు ఇంత టైం పట్టింది. నేను అవి ఎప్పుడైతే అర్థం చేసుకొని ఉండి మా అమ్మ వాళ్ళ మాటలు వినేది ఉంటే నేను ఎప్పుడో ఒక పొజిషన్లో ఉన్నామేమో అనిపించింది. గిల్టీ ఫీలింగ్ అయితే కలిగింది. ఓకే. సో అమ్మ నాన్న మాట వింటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అయితే అర్థమైపోయింది నీకైతే. సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అమ్మ నాన్న మాట లెక్క చేయకుండా వాళ్ళ ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా వాళ్ళు మాట్లాడకపోయినా ఏం కాదు అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తర్వాత రియలైజ్ అవుతారు. ఖచ్చితంగా ఒక లక్కీ తనని ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. సో లక్కీ కూడా చాలా ఫేస్ చేశాడు. సో ఇప్పుడు తెలుస్తుంది ఏందనంటే, అమ్మ నాన్న ఎక్కువ, యాక్టింగ్ నాకు వద్దు, వాళ్ళ కోసం నేను వదులుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. సో చాలా మంది ఉన్నారు. సో చాలా ఆలోచించండి. ఎందుకనంటే అమ్మ నాన్నని బాధ పెడితే మనకేం రాదు. సో వాళ్ళ తర్వాతనే మనకి ఏదైనా. సో ఖచ్చితంగా నువ్వు అట్లా ఫేస్ చేసినావు కాబట్టి చాలా మంది అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. సో ముందు వాళ్ళ మాట వింటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే అమ్మ నాన్నకి చెప్పుకునే విధానం కూడా ఉంటుంది.
అమ్మ నాకు ఇది ఇష్టము, నేను ఇది చేయాలనుకుంటున్నా అని కన్విన్స్ కూడా చాలా మంది చేసుకోవచ్చు. అది చేసుకోక వాళ్ళపైన కోపంతో కూడా చాలా మంది వాళ్ళని దూరం చేసుకోవడము, సో వాళ్ళని బాధ పెడుతున్నాము, మనం కూడా బాధపడుతున్నాం. చాలా సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి ఇక్కడ. సో నువ్వు ఫేస్ చేసినావు అట్లా. గాయస్ అందరికి ఒకటే చెప్తున్నా, మీకు ఏ బాధ ఉన్నా, మీకు ఏం అనిపించినా ఫస్ట్ పేరెంట్ తోటి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు మీరు బాధపడ్డా మీకు ఏం రాదు, ఎవరు ఏం సపోర్ట్ చేయరు. అది అట్లీస్ట్ జాబ్ అయినా కానీ, లేకపోతే బిజినెస్ అయినా కానీ, యాక్టింగ్ అయినా కానీ, డాన్సింగ్ అయినా కానీ, ఏదైనా కానీ ఒక పేరెంట్ సపోర్ట్ ఉంటే నువ్వు ఎంతనైనా సాధించగలుగుతావు. అది నాకు ఒక 4 years బ్యాక్ నాకు అర్థం కాలేదు, కానీ నేను ఇప్పుడు రియలైజ్ అయినా. ఎప్పుడంటే ఒక ఫేమ్, నాకు వరంగల్లో నాకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అయితే నాకు మా మమ్మీ ఫ్యామిలీ ఒక ఎత్తు, ఒక వీళ్ళుంటే చాలు నేను ఎక్కడికైనా పోతా, ఏదైనా సాధిస్తా అన్న ఒక హోప్ నాకు కలిగింది. ప్లీజ్ గైస్, పేరెంట్స్ని మాత్రం తప్పు అర్థం చేసుకోకండి, వాళ్ళని అర్థం చేసుకోండి కొంచెం. ఓకే, సూపర్ అసలు. ఓకే, నువ్వు చెల్లి ఉన్నారు, సో చెల్లి మ్యారేజ్ కూడా అయిపోయిందని విన్నాను. సో చెల్లికి ఏం చేసావు ఇప్పటివరకు? చెల్లి ఇప్పుడు హ్యాపీగా ఉందా? అంటే సో మా అన్నయ్య సో ఇన్స్టాలో ఫేమస్ అయిపోయాడు, సో చాలా మందికి కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు. అంటే చెల్లి అప్పుడప్పుడు అంటుండే, వాడు అదే చేస్తాడు మమ్మీ, వాడిని వదిలేసాయి, సపోర్ట్ చేసేదా, వాడు అదే చేస్తాడు, వాడిని వదిలే, వాడు ఈనాడు అని మమ్మీకి చెప్తుండే. నేను బయట అట్లా అనుకుంటాలే అందరిని వాడిని అని మమ్మీ చెప్తుండే. చెల్లె కూడా నాకు నేను ఏ వీడియో పెట్టినా వీడియోకి కామెంట్ చేసేది, ఆ వీడియో రీల్ పంపేది, ఇట్లా అని చెప్పేది. ఓకే, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది మా అల్లుడు వచ్చినాక నేను లైఫ్ ఇట్లా అయిందా అని అనిపిస్తుంది. ఓకే, ఒక అల్లుడు వచ్చిండు, అదృష్టం నీకు కలిసి వచ్చిందా? మమ్మీతో కూడా అన్నా, అమ్మ వీడు వచ్చినందుకు ఇట్లా ఎందుకు వచ్చి, వీడు వచ్చినందుకు ఇట్లా ఎందుకు వచ్చానంటే, సరే మరి వాని కోసం ఏదైనా చేయరానంటే నేను వాని బర్త్డే సెలబ్రేట్ చేస్తాం మమ్మీ గ్రాండ్గా అని చెప్పిన. ఓకే, ఎప్పుడు బర్త్డే? ఇంకొక 6 months లో ఉంది. ఓకే, 6 months అయిందా బాబు పుట్టి? ఓకే, సో అల్లుడు వల్ల మామ లైఫ్ టర్న్ అయిపోయిందా? ఓకే, అంటే అల్లుడు పుష్ప అని కూడా వీడియో రీల్ ఉంటది. అవునా? అల్లుడు పుష్ప అని రీల్ ఉంటది. ఓకే ఓకే, సో లక్కీ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అమ్మ నాన్న మాట వింటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని. సో యాక్టింగ్ వద్దనుకుంటున్నావు అమ్మ నాన్న కోసం, సో చాలా మంది నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడు. సో ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి. సో నీ ఇష్టంగా వదిలేసారు కాబట్టి అమ్మ నాన్న, సో ఇంకా ముందు నువ్వు షార్ట్ ఫిలిమ్స్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఖచ్చితంగా అవి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవడేమన్నా కానీ తగ్గేదేలే.